మీ షాప్ చాలా ట్రెండీగా ఉందండి. అవును, యూట్యూబర్స్ కేమో ట్రెండీగా ఉంటుంది, కస్టమర్స్ కేమో ఎంటీగా ఉంటుంది. లేటెస్ట్ ట్రెండీ షర్ట్స్ ఏమైనా ఉంటే చూపించండి. ట్రెండీ షర్ట్స్ అన్ని ట్రెండ్ సెక్టర్స్ దగ్గరికి వెళ్ళాయి మేడం. యూట్యూబర్స్ మేడం వాళ్ళు వస్తారు, కెమెరాస్ పెట్టి కొలాబరేషన్ అని చెప్పి ఏదో నన్ను బోల్తా కొట్టించేసి అన్ని ఫ్రీగా పట్టుకెళ్ళిపోతారు. మీ షాప్ లో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? నా ఓపిక మేడం. వచ్చిన ప్రతి యూట్యూబర్ కి ఫ్రీగా అమ్ముతున్నారు. మీ షాప్ లో ప్రైసెస్ బాగా ఎక్కువ ఉన్నాయండి. దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ట్యాక్స్ అంటారు మేడం. ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, వాళ్ళు మా స్టాక్ అంతా తీసుకెళ్ళిపోతారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ ని మీరు పే చేస్తారు. మీ షాప్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా ఫేమస్ అయింది కదా? బాగా ఫేమస్ అయ్యాను. అందరూ వచ్చి మీరే కదా ఆ వీడియోలో ఉంది, మీరే కదా ఈ ఛానల్లో ఉందని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఫ్రీగా బట్టలు ఇచ్చేదానిలాగా బాగా ఫేమస్ అయిపోయాను. నెక్స్ట్ ఒక చారిటీ ఓపెన్ చేసేస్తాను మేడం నేను. యూట్యూబర్స్ కస్టమర్స్ ని తీసుకురారా? కస్టమర్స్ ని తీసుకురారు, ఇంకొంతమంది యూట్యూబర్స్ ని తీసుకొస్తారు కెమెరాలు వేసుకొని. ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫ్రీగా ఇవ్వడం మానేయచ్చు కదా? కష్టం మేడం, రావడమే కెమెరాలు పట్టుకుని వచ్చేస్తారు ఏదో రైడ్కి వచ్చినట్టు. ఒకవేళ పొరపాటు నేను ఇవ్వను అన్నాను అనుకోండి, అది కూడా తీసి యూట్యూబ్లో పడతాను. ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి ఇచ్చేస్తాను.